హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూద్దాం. మీ పర్సన్ విషయంలో కావచ్చు, మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది చూద్దాం. ఓకేనా? చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? ఓ, ఈరోజు మీరు ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, లేదా టెంపుల్కి వెళ్ళడం కానివ్వండి, ఓకే, ఫ్రెండ్స్తో హ్యాపీగా కూడా మేబీ ఏదైనా ట్రిప్కి వెళ్ళడం కానివ్వండి, అలాంటిది జరగబోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారండి. నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట. మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీరు తన మీద సీరియస్గా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ మనీ కూడా ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే ఆ మనీ కూడా రావాలి అని మీరు మేబీ ప్రేయర్ చేస్తూ ఉంటారనమాట. ఈరోజు మేబీ దేవుడికి కావచ్చు, లేదా యూనివర్స్కి కావచ్చు. ఓకే, అండ్ మీ పర్సన్ కూడా తను అన్ఎక్స్పెక్టెడ్గా కాలర్ మెసేజ్ చేయాలి, మీకు ఏదో సర్ప్రైజ్ లాంటిది చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ చెప్పాను కదా, కాల్ అనేది రాబోతుంది పర్సన్ వైపు నుంచి మీకు. ఓకే, మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఓకే, ఇక్కడ కెరియర్ వైజ్గా కొంతమంది మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చండి ఈరోజు. కెరియర్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ ఏదో నిర్ణయం తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు, కానీ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండిపోతున్నారనమాట. నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వెళ్దామా వద్దా, ఆ వర్క్ అనేది చేయాలా వద్దా, చేసి ఏమవుతుంది, ఏదైనా ప్రాబ్లం వస్తుందా అన్నట్టుగా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కొంతమంది మీ పర్సన్ని మీరు మిస్ అవుతూ ఉంటారు. మీ లైఫ్లో కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావచ్చండి. ఓకే, అండ్ ఇక్కడ మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది అండ్ కెరీర్ వైజ్గా కూడా చాలా బాగుండబోతుంది. మేబీ మీ బాస్ కూడా మిమ్మల్ని తను గుర్తించడం లేదు అంటే మీ బాస్ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మీరు చాలా బాగా వర్క్ చేశారు అన్నట్టుగా వారు పొగడతలతో ముంచేయడం లాంటిది అనమాట. ఓకే, ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు, ఏదో రిలేషన్ వద్దు అని అనుకుంటున్నారనమాట మీరు. అండ్ ఈరోజు మేబీ గృహ ప్రవేశం అనేసి అండ్ కొంతమంది ఉన్న హౌస్ని మంచిగా డెకరేషన్ చేసుకోవడం లాంటిది, అండ్ కొంతమంది ఏమో ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ లాంటి వాటికి అటెండ్ అవ్వడం లాంటిది. అక్కడ ఎవరో న్యూ పర్సన్ని అండ్ తన ఫ్రెండ్ కావచ్చు అండ్ పర్సన్ కూడా కావచ్చు, వారిని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. వారే మీ సోల్మేట్. ఓకే, సో వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళాలా అన్నట్టుగా అయిష్టంగా వెళ్తారు, కానీ వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. అండ్ ఎవరైనా మిమ్మల్ని ఈరోజు హార్ట్ బ్రేక్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందండి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? వీళ్ళ ఫార్చ్యూన్కి గుడ్ టైం అండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఫ్యామిలీతో.